సహోదరుడు సంఘ కాపరి సుందరరావు గారికి, అలాగే పరిచర్యలో ఉంటున్నటువంటి తమ్ముడు అనిల్కి, ప్రణయ్కి, మరి బ్రదర్ పేరు సూర్య గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి, సహోదరులకి, సహోదరీమణులకి, పిల్లలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఒక సంతోషము నాకు ఉంది. అది ఏంటి అని అంటే, సుందరరావు గారు మొదటగా పరిచయం అవటం, అలాగే మొట్టమొదటిసారిగా తాను పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతంలోనికి రావటం. ఇక రెండవది, పిల్లవాడు తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాకు పరిచర్యలో చాలా శ్రద్ధగా, ఆసక్తిగా, సహకారిగా, అలాగే ఉపదేశకుడిగా తమ్ముడు అనిల్ పనిచేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము. అలాగే సమీపంలో ఉంటున్నాడు కాబట్టి ప్రణయ్ కూడా పరిచర్యలో పాల్గొనడం అనేటువంటిది సంతోషకరమైనటువంటి విషయం. మరి సూర్య గారు తన యొక్క పూర్వాపరాలు నాకు తెలియదు, కానీ తాను కూడా పరిచర్యలో ఉండటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక అన్నిటికంటే సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, పాస్టర్ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం అంతా సవ్యంగా ఉంటే సుమారు ఒక 70-80 మంది రావాలి. కానీ వారందరూ రాలేకపోయారు. ఎంతమంది వచ్చారు? ఒక 15-20 మంది లోపే కనబడుతున్నారు. దూరం నుండి వచ్చినటువంటి వారు ఉన్నారంట. నర్సంపేట కాకుండా వేరే గ్రామాల నుండి వచ్చినటువంటి వారు ఉన్నారా? ఎవరు లేరు. మీరందరూ ఈ సంఘానికి సంబంధించినటువంటి వారేనా? ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారేనా? అంటే దూరంగా ఉంటే మీరు కూడా వచ్చేవారు కాదేమో, అవునా? కారణం ఏంటి? వర్షం పడుతుంది అని. ఒకసారి ఆలోచించండి. వర్షం పడితే భోజనం చేయటం మానేస్తున్నారా? మానేయట్లేదు. ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారు వెళ్లకుండా ఉంటున్నారా? ఆటో నడిపే వాళ్ళు నడుపుకోకుండా ఉంటున్నారా? వ్యవసాయదారులు పొలం గట్లకి గట్టు కట్టడమో గట్టు తీయటమో పనులు చేసుకోవటానికి పొలాలకు వెళ్లకుండా ఉంటున్నారా? ఏమీ ఆగటం లేదు. ఏది ఆగుచున్నది? దేవుని వాక్యము నేర్చుకోవటము అనేటువంటిది ఆగుచున్నది. పాపం వీళ్ళు వర్షంలోనైనా సరే కష్టపడుతున్నారు. ఆ కట్టెలు మండినా మండకపోయినా ఆ వంట చేసేవాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మరి సుందరరావు గారు గంభీరంగా ఉన్నారు, కానీ లోపల పాప ఆయన ఎంత బాధపడుతున్నాడు కదా. ఇప్పుడు ఒక 3 రోజుల కార్యక్రమం పెట్టుకున్నాడు అని అంటే ఎంతో ఆశ కలిగి పెట్టుకుంటాడు. అయ్యో జనాలు రాలేకపోయారే, వర్షం పడకపోయినా బాగుండు, ఈ వర్షం చల్లకుండా ఎందుకు పడుతుంది అని చెప్పేసి తాను ఏమైనా చేయగలడారంటే పాపం ఏమీ చేయలేడు. ప్రార్థన మాత్రం చేయగలడు. ఇక వర్షం కురిపించకపోవటం అనేటువంటిది దేవుని చిత్తం. మరి ఇప్పుడు కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఉండగా ఇక్కడ వర్షమును దేవుడు ఎందుకు ఆపటం లేదు? ఏమండి? ఎందుకు వర్షం కురుస్తున్నది?
అనంటే మిమ్ములను పరీక్షించటం కోసం. మీ విశ్వాసం ఎంత, దేవుని సన్నిధిలో ఉండటానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఎంత, మీ బలం ఎంత, మీ శ్రద్ధ ఎంత, ఆసక్తి ఎంత అని దేవుడు తెలుసుకోవటానికి అప్పుడప్పుడు ఇలాంటి వాటికి అవకాశాన్ని ఇస్తాడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. కానీ ఒక మాట అడిగితే కొందరు మౌనంగా ఉన్నారు, కొందరేమో కరెక్టే అని అన్నారు. ఏంటది అనంటే, మీరు కూడా దూరంగా ఉండినట్లయితే, ఇప్పుడు దూరంగా ఉన్నవారు రాలేదు కదా, మీరు కూడా దూరంగా ఉండినట్లయితే ఈ వర్షం పడుతున్నది కదా అని మీరు వచ్చేవారా రాకపోయేవారా అంటే ఏమంటున్నారు మీరు? మేము కూడా రాకపోయేటువంటి వాళ్ళు. మళ్ళొకసారి చెప్పండి, వచ్చేవారా రాకపోయేవారా? కరెక్షన్ చేసుకుంటున్నారు కదా. ఏమండి, వచ్చినవాడు గెలిచినట్టు, వచ్చినవాడు నిలబడ్డట్టు, వచ్చినవాడు అనుకూలతలైనా ప్రతికూలతలైనా కష్టమైనా నష్టమైనా ఏ రకమైనటువంటి ఇబ్బందులైనా ఎన్ని రకాలైనటువంటి శోధనలైనా అదరక బెదరక నిలబడి గమ్యం వరకు నడిచి సాధించేటువంటి వారుగా ఉంటారు. ప్రియులారా, మీరు గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు కూడా పరిస్థితులకి నెరవకూడదు, బెదరకూడదు. అంటే దైవజనుడు పౌలు గురించి మీకు తెలుసు కదండి. పౌలు గారు పరిచర్య ఎన్ని ప్రాంతాలలో చేసి ఉంటాడు? లెక్కలేనన్ని ప్రాంతాలు, దేశాలు కాదు ఖండాలకి వెళ్ళాడు ఆయన. అలా వెళ్ళేటువంటి క్రమములో ఆయన ప్రయాణాలలో చూస్తే అన్నింటి గురించి మాట్లాడదలుచుకోలే, కానీ ఒక సందర్భాన్ని మనం చూద్దాం. కొరంథీలో రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. కొరంథీలో రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. పౌలు గారి ప్రయాణముల గురించి చెప్తున్నాడు. అనేక పర్యాయములు ప్రయాణములలోను, ఎవరి వలన? నదుల వలననైన ఆపదలలోను ప్రయాణాలు చేశాడట. దేనికోసం? షికారుల కోసమా? ఏమండి, ఇక్కడ ఏదో చెరువు ఉంది కదా, పాకాల చెరువు, ఇలాంటి సుందరమైనటువంటి ప్రదేశాలను చూడడానికనా? కాదు. ఆత్మలను రక్షించాలి అనేటువంటి భారము కలిగి సువార్త ప్రకటించడానికి వెళుతున్నాడు. ఏమంటే, సువార్త ప్రకటించడానికి వెళితే వ్యక్తిగతంగా ఈ లోకపరంగా ఆయనకి ఏమైనా లాభం ఉంటుందా? ఈ లోకంలో ధనమని అని, బిల్డింగ్లని కానీ, భూములని కానీ, బంగారం వెండి ఇలాంటివి ఏమైనా వస్తాయి ఆయనకి? అవేమీ రావు. ఆయన పరసంబంధమైనటువంటి దాని మీద దృష్టి పెట్టి దేవుని ఆజ్ఞ మేరకి ప్రతి మారుమూల ప్రాంతములో ఉన్నటువంటి ప్రజల యొద్దకు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించి నశించిపోతున్నటువంటి వారిని బ్రతికించుము అని చెప్పినటువంటి బాధ్యతను బట్టి అతడు ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణము కొన్ని సార్లు నదులలో చేయవలసి వచ్చింది. అయితే నదులు అన్నిసార్లు ఒక తీరుగా ఉండవు. ఇప్పుడు గోదావరి దగ్గర ఒక నది ఉంటుంది, గోదావరి నది పేరే గోదావరి నది. పాపికొండలు అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ బోటు షికారులు చేస్తూ ఉంటారు. ఆ నదిలో ప్రయాణం చేసినప్పుడు అప్పుడప్పుడు అక్కడ ఓడలకి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మీరు చాలాసార్లు వినుంటారు అని అనుకుంటున్నాను. అందులో మునిగిపోయి చనిపోతారు.
నది సుదీర్ఘ దూరం ఉంటుంది. అంటే ఉదాహరణకి గోదావరి చూసుకుంటే ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి పశ్చిమ కనుమలలో పుట్టి ఆ రాష్ట్రాన్ని దాటుకుంటూ మన తెలంగాణలోనికి వచ్చి ప్రవహిస్తూ ఉంటుంది. మరి అక్కడి నుండి ఇక్కడి వరకు నది మన పొలము కాలువ తీసినట్టుగా చక్కగా ఉంటుందండి? ఉండదు. ఎత్తులు, పల్లాలు, వంకలు, ఒర్రెలు, లోయలు, రాళ్ళు, రప్పలు రకరకాలుగా ఉంటాయి. దాంట్లో పడవలో వెళుతున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అపాయం ముంచుకొస్తుందో తెలియదు. లేదు, నది దాటాలి అనుకోండి, నది దాటాలి. మీరు చాలా మందిని చూసుంటారు. కొంతమంది పిల్లలు స్కూలుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో నది దాటుతూ ఉంటుండగా ఊహించకుండా నది ఉధృతంగా ప్రవహించటం మూలంగా నదిలో కొట్టుకుపోయి మునిగిపోయి చనిపోయినటువంటి వారు మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈయన నదిలో ప్రయాణం చేయటం కావచ్చు, నది దాటుతూ ఉండగా కావచ్చు, అలా అనేక నదుల వలననైనా ఆపదలలోనూ, దొంగల వలననైన ఆపదలలోనూ, నా స్వజనుల వలననైన ఆపదలలోనూ, అన్యజనుల వలననైన ఆపదలలోనూ, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపద అన్నాడు. ఇక్కడ సముద్రం ఎలా ఉంటుందండి? ఎప్పుడు నిర్మలంగా, నిశ్చలంగా, ఆహ్లాదంగా మాత్రమే ఉంటుందా? ఉండదు. అప్పుడప్పుడు ఉధృతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో వెళ్ళి చూడండి సముద్రాన్ని ఒకసారి. అల్పపీడనము అంటే ఏంటి? గాలి ఒక చోట నుండి ఇంకొక చోటికి బలంగా వీయటం మూలంగా అది అల్లకల్లోలం అవుతూ ఉంటుంది. అలలతో అది బయటికి దూసుకొస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో చేపలు పట్టేటువంటి వారికి ఒక హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఏమని? వేటకు వెళ్ళకండి, ఎందుకు? ప్రమాదము పొంచి ఉన్నది, ప్రాణాపాయ స్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలా గ్రీను, తర్వాత ఎల్లో, ఆ తర్వాత రెడ్ అని సిగ్నల్స్ పాస్ చేస్తూ ఉంటారు. అంటే జెండాలు పెడుతూ ఉంటారు. రెడ్ ఉన్నదంటే ప్రమాదం, అస్సలు వెళ్ళకూడదు. ఎల్లో ఉన్నది అంటే చూసుకొని వెళ్ళాలి. అవునా? మరి ఇప్పుడు పౌలు గారు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే అనేక సందర్భాలలో సముద్రము అల్లకల్లోలమైంది. ఆ క్రమములో ఓడ తలక్రిందులై బ్రద్దలైపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఆయన ప్రయాణాలు ఆపలేదు. ఏమంటాడు? సముద్రం వలననైనా ఆపదలలోను, కపట సహోదరుల వలననైన ఆపదలలోను ఒంటిని. ఓడ పగిలి 3 రాత్రింబగళ్ళు ఆ సముద్రములోనే గడిపి తిని అని అంటారు. ఓడ పగిలి 3 రాత్రింబగళ్ళు గడిపాడు. అంటే సముద్రములో మీరు ఒకసారి ఆలోచించండి. సముద్రములోనికి వెళ్ళి మామూలుగా ఉండటమే కష్టం కదా. అలాంటిది గందరగోళంలో ఉండటం ఇంకా బహు కష్టం. ప్రాణాల ఆశ వదిలిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాంటిది ఓడ పగిలి 3 రాత్రింబగళ్ళు సముద్రంలో ఉన్నాడట. అంటే ఎన్ని గంటలు? ఏమండి కదా, 72 గంటలు సముద్రంలో ఉన్నాడట. ఏదో పెద్ద విషయం అండి, మేము కూడా ఉంటామని మీరు ఛాలెంజ్ తీసుకుని వెళ్తారా సముద్రంలోకి? అసలు ఛాన్సే లేదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. అయినా ఆయన సువార్త ఆపలేదు. చివరికి ఏమన్నాడు తెలుసా? నా పరుగు కడముట్టించి తిని. ఎందులో పరిగెత్తాడు? నదులలో పరిగెత్తాడు, సముద్రంలో పరిగెత్తాడు, భూమార్గం గుండా పరిగెత్తాడు. అవునా? రకరకాలుగా పరిగెత్తాడు. మొత్తానికి తన లక్ష్యాన్ని నెరవేర్చి ఉంటున్నాడు. అంటే చెప్పడానికి ఆయన అంత శ్రద్ధ తీసుకుంటే, అంత శ్రమ పడితే
మరి వినటానికి మనం కాసింతైనా శ్రద్ధ చూపకూడదా? కాసింతైనా శ్రమ పడకూడదా? పడాలి. కనుక భవిష్యత్తులో ఇలాంటి వర్షాలు కురిసినా, బహు చలి వేసినా, బహు ఎండలు కాచినా మనము సాకులు వెతకకుండా మనం వెళ్ళాలి, నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి, ఆ ప్రకారంగా జీవించాలి, దేవుణ్ణి మెప్పించాలి, ఒప్పించాలి, దైవాశీర్వాదమునకు పాత్రలము కావాలి. ఏది ఏమైనా ఈ కొద్ది జీవితాన్ని ముగించుకొని నిత్య జీవాన్ని పొందుకోవాలి అనేటువంటి పట్టుదల, ప్రయత్నం మనందరిలో ఉండాలి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులు, అదృష్టవంతులు అని నేను భావిస్తున్నాను. ఆమేన్. అవ్వాలి కదా? అవ్వాలి. ఈరోజు ఒక చక్కని వాక్యాన్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఎందుకు దూరం అవుతున్నారు? మనం ఆలోచించేటువంటి అంశము, దేవునికి ఎందుకు దూరం అవుతున్నారు? ఎంతమంది రాసుకుంటారు? ప్రియులారా, ఓకే, చదువు వచ్చిన వాళ్ళు రాసుకోండి. చదువు రాని వాళ్ళు మీ హృదయముల మీద రాసుకోవాలి. దేంట్లో రాసుకోవాలి? హృదయముల మీద రాసుకోవాలి. అవి చెదరకుండా ఉండాలి. వెరీ గుడ్. ఇప్పుడు చివరిలో నేను అడుగుతాను, రాసుకున్న వాళ్ళు చెప్తారా, అంటే పేపర్లో రాసుకున్న వాళ్ళు చెప్తారా, హృదయం మీద రాసుకున్న వాళ్ళు చెప్తారో చూద్దాం. ఓకే, పేపర్లో రాసుకుని హృదయంలో రాసుకున్న వాళ్ళు ఇంకా గ్రేట్. ఓకే, రైట్. ప్రియులారా, సమాజంలో 3 వర్గాల వారిని మనం చూస్తాం. ఎవరు అనంటే, అసలు దేవుని యొద్దకు రానివారు, అంటే ఎరగని వారు, రానివారు. రెండవది, దేవుని యొద్దకి వచ్చినవారు, మీలాంటివారు, మనలాంటివారు. మూడవది, దేవుని యొద్దకు వచ్చి మళ్ళీ తిరిగి వెనకకు వెళ్ళిపోయేటువంటి వారు, వచ్చి వెళ్ళిపోయేటువంటి వారు. 4వ వర్గం ఒకటి ఉంటుంది. వీళ్ళెవరు అనంటే, గోడుకొయ్య మూల సుక్కల్లాగా అప్పుడప్పుడు కనపడతారు. అంటే ఒకనాడు వస్తారు, ఓనాడు రారు. ఓ రోజు దేవునిలో ఉన్నట్టే ఉంటారు, ఇంకో రోజు లోకంలో తిరుగుతూ ఉంటారు. ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారిని ఏమంటారు? బైబిల్లో ఏమన్నా తెలుసా? నులివెచ్చని వారు అన్నారు. మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉండండి, అంతేగాని నులివెచ్చగా ఉండకండి. వస్తే నా దగ్గరికి రండి సాపుసీదాగా, లేకుంటే మానేయండి. అంతేగాని ఒకనాడు వచ్చినట్టుగా, ఓనాడు ప్రార్థన చేసినట్టుగా, ఓనాడు భక్తి బాగానే కురిపించినట్టుగా, మళ్ళీ ఒకనాడు కంటికి కనపడకుండా వెళ్ళిపోయినట్టుగా, లోకంతో పాటు తిరిగి లోక పనులలో పాలు పంచుకున్నట్టుగా మీరు ఉండకండి. ఈ 4 వర్గాల వాళ్ళు మనకి కనబడుతుంటారు. ఇందులో ఈ నులివెచ్చని వారు ప్రమాదకరమే, అలాగే దేవునికి దూరమవుతున్నటువంటి వారు కూడా ప్రమాదకరమే. దూరమైనటువంటి వారు కూడా ప్రమాదకరమే. ఇంతకీ దేవునికి ఎందుకు దూరం అవుతారు? కారణం, ఇప్పుడు వాళ్ళు ఒక రోజు వచ్చారు అంటే, మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు వస్తున్నారంటే, దేవుడంటే భయం ఉన్నది, దేవుడంటే ఇష్టం ఉన్నది. కానీ అంటే ఇష్టంతో పాటు నమ్మకం కూడా ఉంది. కానీ ఈ విశ్వాసమును, ఈ యొక్క భయాన్ని, ఈ భక్తిని
అధిగమించే సమస్య ఏదో ఆయన వెంట ఉన్నది. అంతే కదా. సాధారణంగా ఈ విషయంలో దేవుని వైపు నుండి మనం ఆలోచిస్తే, దేవుడు ఎప్పుడు కూడా, ఇప్పుడు మనం స్వతహాగా ఎవరి పిల్లలం? మనం పుట్టుకతో దేవుని పిల్లలు. ఏ తండ్రైనా ఏ తల్లైనా తమ పిల్లల్ని తాను దూరం చేసుకోవాలని అనుకోరు. తమకు దగ్గరగా ఉండాలి. అప్పుడప్పుడు పిల్లలు దూరం జరిగిన తల్లిదండ్రులు దగ్గరికి వస్తారు, దగ్గరికి తీసుకుంటారు. అలాగే సరే, మనుషులలోనైనా ఆయన అంటాడు, పాలు పట్టేటువంటి తల్లైనా తన పిల్లలను మరుస్తుందేమో కానీ నేను మిమ్మలను మరవనుగా ఒకటే కాదు, విడువను అని కూడా చెప్తున్నాడు. విడువను అని అంటున్నాడు. ప్రియ దేవుని వారలారా, ఒక తండ్రిగా తన వైపు నుండి తాను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, తన మనస్సును, తన అంతరంగాన్ని మనం అర్థం చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. దాన్ని అర్థం చేసుకుంటే పిల్లలముగా కనీసం మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఒక తండ్రిగా తాను ఏమనుకుంటుండంటే, బైబిల్లో మీ అందరికీ బహుశా చాలాసార్లు చదువుకొని ఉండుంటారు. ఏమని అంటే, దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృజించి, తర్వాత 27వ వచనంలో ఒక మంచి మాటని మనం గమనిస్తాం. ఏమంటున్నాడు అక్కడ అంటే, కిందికి వెళ్ళినట్టయితే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం. 17వ అధ్యాయము 27వ వచనం. యావత్తు భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తనవులాడి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తము. ఎవరెవరిని వెతకాలట? ఎవరెవరిని వెతకాలి అనంటే, మనుష్యులు దేవుణ్ణి వెతకాలి. ఇక్కడ అసలు దేవుణ్ణి వెతకడం ఏంటి? ఇక్కడ సహజంగా ప్రశ్న వస్తుంది. దేవుణ్ణి వెతకటం ఏంటి అనంటే, అప్పటికే లోకములో దేవతలు అనబడుచున్నవి అనేకములు ఉన్నవి. ఇందులో అనబడినవేవి, అయినదేది? నిత్య సత్యదేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని నువ్వు గుర్తించాలి. ఇప్పుడు హైందవ సిద్ధాంతం ప్రకారము అనేక రకాలైనటువంటి దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ భాషలోనే ఎంతమంది దేవుళ్ళు అన్నారు? 3,000,000 మంది దేవతలు దేవుళ్ళు. 3,000,000 అంటే 3 కోట్ల చిల్లర చెప్పారు. ఇంకా ఓకే, 3 కోట్ల మంది. 3 కోట్ల మందిని వరుసగా పెడితే అందులో నిజమైన దేవుడు ఎవరు, లేదా ముఖ్యమైన దేవుడు ఎవరు? అలాగే ఇస్లాంలో ఒక విధానం ఉంటుంది. ఇంకా రకరకాలైన మతాలలో దేవుళ్ళుగా చలామణి చేయబడుచున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. చెట్టు దేవుడే, రాయి దేవుడే, పుట్ట దేవుడే, మట్టి దేవుడే, సముద్రము దేవుడే, గాలి దేవుడే, సూర్యుడు దేవుడే, చంద్రుడు దేవుడే, గ్రహము బృహస్పతి దేవుడే. ఏమండి, ఇలా ప్రతిదీ దేవుడే దేవుడే అని కొలవబడుచు పురాతనము నుండి మన పూర్వీకులైనటువంటి వారు కొలుస్తూ తరుస్తూ కొనసాగుతూ మనల్ని కూడా కొనసాగింప చేసినటువంటి ప్రయత్నములో నిజంగా నిజమైనటువంటి దేవుడు ఎవరు, ఈ సృష్టిని కలగజేసినటువంటి వారు ఎవరు, నాకు జన్మనిచ్చినటువంటి వారెవరు,
నా ఉనికికి మూలమైనటువంటి వారు ఎవరు అని తెలుసుకోవాలి అని దేవుడు తన వైపుగా ప్రయత్నం చేస్తున్నాడు. అలాగని దేవుడు దాచుకుంటున్నాడా అంటే లేదు. నేనేంటో తెలుసుకోవటానికి నన్ను నేను కనపరుచుకుంటున్నాను, కానీ వాళ్ళు తను గుర్తించేటువంటి పరిస్థితుల్లో లేరు. తడవులాడి కనుగొందురేమో అని ఏమంటున్నాడు? తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాను. ఇది ఇంపార్టెంట్. ఏమంటున్నాడు కింద? ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. అంటే దాని అర్థం ఏంటి? సమీపముగానే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, కానీ నువ్వు గుర్తించటం లేదు. నీ కళ్ళ ముందే ఉన్నాడు, కానీ నీ కళ్ళు తెరిచి చూడటం లేదు. అదేంటంటే బాగానే తెరుస్తున్నాను కదా, ఇవి తెరుస్తున్నావు, కానీ మనోనేత్రములని తెరవటము లేదు. మనోనేత్రములు తెరవటం లేదు అని అన్నాడు కదా. సృజించబడినటువంటి ఈ వస్తువులను నువ్వు చూచుట వలన ఆయన అదృశ్యమైనటువంటి లక్షణాలు నీకు కనబడును అని అంటాడు. ఆయన దైవత్వం గురించి, నిత్యశక్తిని గురించి చెప్తాడు. అంటే ఇక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడు. అంటే మనకు సమీపముగానే ఉంటాడు, మనకు దగ్గరగానే ఉంటాడు, దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాడు. అదే సమయంలో నేను నా పిల్లల యొద్దకి వెళ్ళి చదువు తీసుకొని చెయ్యి పట్టుకొని నా దగ్గరికి తీసుకొని ఒడిలో పొదివి పట్టుకోవాలని ఆశపడుతూ ఉంటుండగా, మరి మనుషులు నా తండ్రి నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి ప్రేమగా, అంతే ప్రేమగా తండ్రి ఒడిలోనికి వెళితే సంతోషంగా ఉంటుంది. కాకుండా దేవుడు దగ్గరగా తీసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో మనం దూరం జరగడానికి అంతే ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? రైట్. ఇప్పుడు ఒక మాట, ఇలాంటి ప్రోగ్రాం ఉంది. ఈరోజు నాతో పాటు వస్తే నీకు 10,000 ఇస్తాను రా అన్నాడు. నిజంగానే ఇస్తాడు ఆయన. ఇదివరకు అనుభవాలు ఉన్నాయి. 10,000 ఇస్తాను రా అన్నాడు. సుందరరావు గారు అన్నారు, ఇదిగో నిత్య జీవం, డబ్బులతో వెలకట్టలేనటువంటి నిత్య జీవము, నీకు అనుగ్రహింపబడేటువంటి ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటి మంచి వాక్యము నీకు వినిపించబడుతుంది. రా సోదరా, రా సోదరీమని అని చెప్పి సుందరరావు గారు పిలుస్తున్నారు. ఒకరు ఏమని పిలిచారు? మొదట ఆయన ఏమని పిలిచాడు? నాతో పాటు వస్తే 10,000 ఇస్తాను అని అన్నాడు. ఈ ఒకరోజుకే ఈ ఒకరోజు నాతో గడిపితే 10,000 ఇస్తాను అని అన్నాడు. సుందరరావు అన్నాడు, ఈ ఒకరోజు నువ్వు వస్తే ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యమును నీకు ఇస్తావు అని అన్నారు. నిజంగా చెప్పండి, దేవుని సన్నిధిలో అవునంటే అవును, కాదంటే కాదు. మనం లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి అన్నాం అనుకోండి, దేవుడికి ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు 10,000 ఇచ్చే ఆయన దగ్గరికి వెళ్తారా? వాక్యం చెప్పేటోళ్ళ దగ్గరికి వస్తారా? కదా. అంటే ఇక్కడ దైవమా ధనమా అనంటే మనిషి హృదయంలో దేనికి ఎక్కువ స్థానం ఉన్నది? ధనమునకు స్థానము ఎక్కువగా ఉంది. గనుకనే ఇస్కరియోతు యూదా 30 వెండి నాణములకు ఆశపడి తన రక్షకుడైనటువంటి, తన గురువు గారైనటువంటి యేసు ప్రభుల వారినే అమ్ముకున్నాడు. అంటే ఇప్పుడు ఇస్కరియోతు యూదా హృదయంలో యేసు ఉన్నాడా, ధనం ఉన్నదా అంటే మనం ఏం చెప్పగలం? ధనము ఉన్నది. ఆ ధనమును ఆశించి చివరికి ఆయన ఏ పరిస్థితుల్లోనికి వెళ్లాల్సి వచ్చింది అంటే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళాడు. చివరికి నరకమునకు జారిపోయేటువంటి పరిస్థితి. తిమోతి పత్రికలో ఈ మాట మనకు అద్భుతంగా చెప్తున్నాడు. మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం.
చదివే వాళ్ళు కొంచెం ల్యాగ్ చేయకుండా తొందరగా అటెన్షన్గా ఉండి చదువు, రాసుకోవటం తర్వాత రాసుకుంది. నీకు ఇస్తాను నేను రెఫరెన్స్. ఓకే. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన, సమస్తమైన కీడులకు మూలము. ఇప్పుడు ఇస్కరియోతు యూదా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనకు కనబడుతున్నాడు. అవునా? బెస్ట్ ఎగ్జాంపుల్గా కనబడుతుంది. అలాగే ధనాపేక్ష, నేను సువార్త ప్రకటిస్తున్నటువంటి తరుణాలలో, బైబిల్ క్లాసులు నిర్వహిస్తున్నటువంటి తరుణములలో ఒక 2-3 వారాలు ఒక సహోదరుడు వచ్చాడు. ఎంఎస్సి చేశాడంటే పెద్ద చదువులు చదివాడు, మంచి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు, ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు, మంచి క్లెవర్ స్టూడెంట్. వాక్యము 3 తరగతులు విన్న తర్వాత 4వ తరగతికి రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పి ఇట్లాగే నిర్వహిస్తున్నటువంటి ఆయన ఫోన్ చేసి అడిగాడు, వ్యక్తిగతంగా కూడా కలిశాడు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే తెలుసా, రమేష్ అన్న వాక్యం చెబుతూ ఉంటే నాకు భయం వేస్తున్నది అన్నాడట. ఇంతకీ ఏం భయం రా బాబు అని చెప్పేసి అడిగితే, ఆయన మాటలు వింటూ ఉంటే నేను వింటూ ఇక దేవుడు అని దేవుని పేరు చెప్పుకుంటేనే బైబిల్ పట్టుకుంటూనే ఎక్కడ తిరుగుతాను అని చెప్పి నాకు భయం అవుతున్నది అన్నాడట. మీకు అర్థమైంది పాయింట్? ఇక నేను దేవుడు అనుకుంటేనే ఇట్లే రమేష్ అన్న తిరిగినట్టే తిరుగుతానేమో అని నాకు భయం వేస్తున్నది అన్నాడట. అసలు దానికి భయపడాలా, సంతోషపడాలా? కానీ ఆయన భయపడుచున్నాడట. ఎందుకు భయం అంటారంటే, మనకు పరిచయం కాకమునుకు ఆయనకు ఒక లక్ష్యం ఉన్నది. ఏం లక్ష్యం అంటే, ఇన్ని రోజులు మేము చాలా పేదరికంలో బ్రతికాము, ఇప్పుడు నేను చాలా డబ్బులు సంపాదించాలి, మంచి పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఓ కారు కొనుక్కోవాలి, మా అమ్మని, భార్యని, పిల్లల్ని అందరిని బాగా చూసుకోవాలి, మంచి లగ్జరీగా బ్రతకాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నాడట. ఆ లక్ష్యం కోసము ఆయన చాలా కష్టపడుతున్నాడు. అయితే మనల్ని స్నేహాన్ని బట్టి పిలిస్తే వచ్చాడు, విన్నాడు. విన్న తర్వాత ఆయనకు గుబులు పట్టిందట. ఏమని గుబులు పట్టింది అని అంటే, నరకానికి వెళ్తానేమో అని గుబులు కావు. ఆయనకి ఏం గుబులు పట్టిందంటే, నా లక్ష్యము, నేను డబ్బులు సంపాదించాలి అనేటువంటి లక్ష్యం ఎక్కడా పోతుందేమో అని చెప్పి భయపడ్డాడట. ఇలాంటి వారు కూడా ఉంటారు. ఇప్పుడు డబ్బులు బాగా సంపాదిస్తాడు, మరి తర్వాత ఏంటి పరిస్థితి చెప్పండి? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏ ప్రయోజనము అని అన్నారు. అంతే కదండి. ఇప్పుడు కోట్ల కొలది సంపాదించేటువంటి వాళ్ళు ఉంటారు, మరి పోయేటప్పుడు ఏమైనా తీసుకొని పోతారా? ఏమి తీసుకుపోరు కదా, రైట్? అలాగే మరొక సహోదరుడు ఉన్నాడు. ఆయన నా క్లాస్మేట్, నా పాఠాలు విన్నాడు, బాప్తిస్మం కూడా తీసుకున్నాడండి. తీసుకున్న తర్వాత ఒకరోజు నెమ్మదిగా వచ్చి నన్ను అడిగాడు. ఏమని అడిగాడు అనంటే, రమేష్, ఇప్పుడు ఇందులో వెళుతుంది కదా, ఇట్లా ప్రార్థనలు పాఠాలు అని ఇట్లే ఉండాలా, డబ్బులు సంపాదించరా, ఇందులో డబ్బులు ఏం కూడబెట్టుకోరా, నువ్వేం సంపాదించవా అని అన్నాడు ఆయన. అంటే ఇందులో డబ్బులు సంపాదించడం అనేటువంటిది ఉండదు, డబ్బులు లక్ష్యముగా ఉండదు, నిత్య జీవాన్ని సంపాదించుకోవటమే లక్ష్యంగా బ్రతకటం అనేటువంటిది ఉంటుంది అని అన్నాడు. అబ్బో అట్లయితే కష్టమే అన్నాడు. ఏం కష్టము? ఇక నేను నీతో పాటు కొనసాగటము కష్టమే. ఇలాంటి వారు మీ చుట్టూ కూడా మీకు ఎంతో మంది కోకొల్లలుగా కనబడుతూ ఉంటారు. అందుకే అక్కడ అన్నాడు, ధనమును ఆపేక్షించినటువంటి వారు అనేకమైనటువంటి సమస్తమైనటువంటి కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అంటే
ధనము పట్ల ఆపేక్ష కలిగి ఏం కోల్పోయారట? విశ్వాసమును కోల్పోయారు. దేవుని పట్ల నమ్మకాన్ని కోల్పోయారు. దేవునికి దూరమైపోయారు. ఇక్కడ ప్రాబ్లం అక్కడ. అంటే ధనమును ఆశించి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ఇందాక చదువుకున్నాం కదా, దేవుడు మనలను విడువడు, మనకు దూరముగా ఉండేటువంటి వాడు కాడు. ఇంకొక దగ్గర ఉంటాడు, ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు. అంటే ఎప్పుడు మనతోటే ఉంటాడు, ఉండాలని ఆశపడతాడు ఆయన. కానీ మనమే కంటికి నచ్చింది, ఒంటికి నచ్చింది తినాలి, త్రాగాలి, అనుభవించాలి అని ఈ లోక సంబంధమైనటువంటి ఆశలలో కొట్టుకుపోతూ ఉంటారు. ఇప్పుడు ఎవరి మెడలోనైనా నిండుగా బంగారం కనబడ్డది అనుకోండి, వెంటనే మనకేమనిపిస్తుంది? అయ్యో నాకు కూడా అట్లుంటే బాగుండు. మరి అట్లుండాలంటే ఆదివారం నాడు కూడా ఉద్యోగం చెయ్యాలి, లేదా పనికి వెళ్ళాలి. అదేనా? తోటోళ్ళు 4 ఎకరాలు కొన్నారట భూమి, మనకు ఎకరమే ఉండే. పైగా అన్నదమ్ములలో పాలలు కొనుక్కున్నారు అనుకోండి, ఇక మన ప్రాణం అసలు ప్రాణంలో ప్రాణం ఉండదు. మనము నామోషి కాకూడదు, మనం చిన్నదనము కాకూడదు. వాళ్ళంతా మనకు ఉండాలి, ఇంకా అవసరమైతే వాళ్ళకంటే 1 ఎకరం ఎక్కువనే ఉండాలి. మరి ఎక్కువ ఉండాలంటే పనికి సంపాదించు, ఉద్యోగం చేద్దామా, కూలీలు చేద్దామా, వ్యాపారాలు చేద్దామా, ఏదో ఒకటి. అలా డబ్బు కోసము ప్రయత్నం చేసేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అంటే తోటి వారికి బంగారం ఉంటే మనకు ఉండాలి, తోటి వారికి భూములు ఉంటే మనకు ఉండాలి, తోటి వారికి బిల్డింగులు ఉంటే మనకు ఉండాలి. ఇలా ప్రతి విషయంలో పోల్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు తలదాచుకోవడానికి నిల్వ నీడున్నది చాలు అని అక్కడికి సంతృప్తి పడం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మనకు వ్యక్తిగతంగా ఇది చాలు అన్నట్టుగా అనిపించినా కూడా మనం ఇతరులతో పోల్చుకోవటం మూలంగా ఆపేక్ష ఎక్కువగా పుడుతుంది. ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. ఇతరులతో పోల్చుకొని వాళ్ళకి ఎక్కువ ఉన్నది, నాకు తక్కువ ఉన్నది అని చెప్పి అక్కడ మనం గిల్టీగా ఫీల్ అయ్యి, నామూషిగా ఫీల్ అయ్యి, వాళ్ళకున్నంత నాకు ఉండాలని చెప్పేసి వాళ్ళతో పోటీ పడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు విషయం ఏంటంటే, వాళ్ళు అసలు నీతో పోటీలోనే లేరు. ఎందులో? నువ్వు నిత్య జీవంలోనికి వెళ్తున్నావు. అసలు వాళ్ళ తోవే తొక్కలేదు కదా. నువ్వు ఉండబోయేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తున్నావు, పోరాటంలో ఉన్నావు. వారు ఉండిపోయేటువంటి దానికోసం పోరాటము చేస్తున్నారు. ఉండిపోయేది ఏంటిది? ఈ లోకం. ఉండబోయేది ఏంటి? పరలోకం. ఉండబోయేటువంటి పోరాటంలో మనం ఉన్నాం, ఆ ప్రయత్నంలో మనం ఉన్నాం. వారేమో ఉండిపోయేటువంటిది, ఈరోజు అనుభవించి తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటిది. ఇందులో నిజమైనటువంటి పోరాటం ఏది? నిజమైనటువంటి సంపాదన ఏది? ఫలమేది? నిత్య జీవం కదా. అలాంటిది ఇప్పుడు మనం వాళ్ళు అల్పమైనటువంటి వాటి మీద లక్ష్యం కలిగినటువంటి వాళ్ళతో పోల్చుకొని, అయ్యో వాళ్ళకు భూములు ఉండే మనకు లేవాయ్, వాళ్ళకి బిల్డింగ్లు ఉండే మనకు లేవాయ్, వాళ్ళకి బంగారం ఉండే మనకు లేదాయ్, వాళ్ళకు ఉద్యోగాలు ఉండే మనకు లేదాయ్, ఇలా ఈ లోక సంబంధమైనటువంటి వాటితో పోల్చుకొని మనం చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, ఈ రోజుకు కొంతమంది అంటూ ఉంటారు, మహానుభావులు, ఈ అనుభవం కూడా చాలా చక్కగా వస్తారు, నేర్చుకుంటారు, ఉన్నట్టు ఉంటే ఒక మాట ప్రపోజల్ పెడతారు ముందు. ఏమని పెడతారో తెలుసా? ఇవన్నీ అనుభవాలు నాకు. అన్నయ్య ఒక మాట అన్నా, ఏంటి అని అంటే, మన దగ్గర వాక్యం చాలా అద్భుతంగా ఉందన్న, కానీ మన దగ్గర ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అంటే చర్చి లేదు, కుర్చీలు లేవు,
లేకుంటే మైక్ లేదు, మంచి ల్యాప్టాప్ లేదు, మంచి కెమెరా లేదు, మంచి సౌండ్ బాక్స్ లేదు. దీనికి డబ్బులు కావాలి కదన్నా, కనీసం ఒక 4-5 లక్షలన్నా కావాలి. నేను ఒక పని చేస్తానన్నా, కొన్ని రోజులు నేను చర్చికి రాను, నేను వ్యాపారము ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి వస్తా, వచ్చినాక అప్పుడు మనం అన్నీ కొనుక్కొని చాలా బాగా సేవ చేద్దామన్నా అని చెప్పేసి పోతారు. మనం ఏం పర్మిషన్ ఇవ్వం, వాళ్ళు చెప్పటం వాళ్ళంతే, పోవటం వాళ్ళంతే, పోతాం. ఇక మనం ఎదురు చూడాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి వీళ్ళందరికీ క్యాండిడేట్లు నిజమేనా మీరు కల్పించి చెప్తున్నారంటే, మీరు వ్యక్తిగతంగా నాకు కలిస్తే వాళ్ళ ఊర్లు, పేర్లు, అవసరమైతే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం మీకు. నిజం ఏమండి? ఇప్పుడు అలా చెప్పినటువంటి వ్యక్తి ఒక 10 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి వ్యక్తి అండి, 10-15 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇప్పుడు ఒక మంచి ఈ గ్రామ పంచాయతీలో ఒక పోస్ట్ ఉంది కదా, ఏం పోస్ట్ అది? గవర్నమెంట్ పోస్ట్. ఆ పంచాయతీ సెక్రటరీ జాబ్ వచ్చింది. వాళ్ళ భార్య టీచర్ జాబ్, గవర్నమెంట్ టీచర్. ఎంత సంపాదిస్తారు? మంచిగానే సంపాదిస్తారు. మరి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం కనుక కట్టుబడి ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? రావాలి, ఎక్విప్మెంట్లు కొనాలి, పరిచర్యని చాలా పరిగెత్తించాలి. కానీ ఇప్పుడు అన్న ఫోను ఎత్తితే ఎక్కడ అది జ్ఞాపకం చేస్తాడో అని చెప్పేసి ఫోనే ఎత్తనటువంటి పరిస్థితి వచ్చింది. మన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే ఈ మాట ఆ మాట చెప్పి దాటేస్తున్నాడే తప్ప రావటము లేదు. అసలు నీలో ఆ ఆలోచన పుట్టటమే తప్పు. డబ్బును సంపాదించి ఆ తర్వాత నీ దగ్గరకు వస్తాను అని అంటే, నువ్వు సాతానుతో అలాయ్ బలాయి తీసుకున్న తర్వాత వాడిని విడిచిపెడతాడా? నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ధనం అంటేనే పరోక్షంగా దయ్యం. అలా దేవునికి దూరం అవుతున్నటువంటి అంటే లోక ఆశలలో, ఇప్పుడు కంటికి నచ్చింది అని అంటే రకరకాలైనటువంటి ఆశలు ఉంటాయి, దురాశలు ఉంటాయి. ప్రియులరా, ఈ మాటలన్నింటిని దృష్టిలో పెట్టుకొని బైబిల్లో ఒక మంచి మాట అంటున్నాడు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, లోకములో ఉన్నవంటే ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ. ఇందులో ఇంకొకటి యాడ్ చేయాలి యవనస్తుల కోసం, ప్రేమ. ఏంటది? ప్రేమ. ఏం ప్రేమ? నాకు ఆయన నచ్చాడు, లేదా నాకు ఆమె నచ్చింది. ఇక పరిగెత్తు, ఒకలెంబడి ఒకరు పరిగెత్తాలి. అవసరమైతే ప్రాణాలు తీసుకోవటానికైనా సిద్ధం. ప్రాణాలు తీసుకోవటమే కాదు, ప్రాణాలు తీయడానికైనా సిద్ధం. ఎందుకు చంపేవారు అంటే, నేను ఆమెను ప్రేమించాను కనుక అంటాడు. ప్రేమిస్తే చంపేస్తారా? ఏమండి? నాకు దక్కనిది ఇంకొకరికి దక్కడానికి అది ప్రేమ కాదు కదండి, స్వార్థం. నిజమైన ప్రేమ ఎదుటివారి మేలును కోరుకుంటుంది, సంతోషాన్ని కోరుకుంటుంది, బాగును కోరుకుంటుంది. కానీ నాకే దక్కాలి అనేటువంటి స్వార్థాన్ని ప్రేమ అనరు. అయితే ఇలాంటివన్నీ కలిపి లోక ఆశల గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ కాదు, ఏమంటున్నాడు? ఈ లోకమునైనను లోకములోనివైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నువ్వు లోకాన్ని ప్రేమించావనుకో, దేవుని ప్రేమ నీలో అసలు నీవు పుట్టక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీకు జన్మనిచ్చినది మొదలుకొని మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు.
అయితే మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నా కూడా మనము లోకమును, లోక ఆశలను ప్రేమిస్తూ వెళ్ళామనుకోండి, దేవుడు ఒకనాటికి ఏం చేస్తాడట? విడిచిపెడతాడట. దేవుని ప్రేమ మనకు దూరం అవుతుంది అంటున్నాడు. దేవుని దృష్టి మనకు దూరం అవుతుంది. దీనికి బైబిల్లోని ఉదాహరణలు, సందర్భాలను మనం చూసినట్టయితే, సంసోను అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడండి. ఎంతమంది తెలుసు సంసోను? చేతండి. వెరీ గుడ్. ఎక్కడ కలిశారు? బైబిల్లో కలిశారా? వెరీ గుడ్. బైబిల్లోనే కలుస్తారు మనం. ఓకే. దేవుడు వాళ్ళ అమ్మా నాన్నలకి చాలా వృద్ధాప్యములో అతన్ని ఇస్తాడు. అంతేనా? మనోహ గారికి చాలా వృద్ధాప్యములో ఇస్తాడు సంసోను కుమారునిగా. ఎందుకు ఇచ్చాడు? సంసోన్ని ఎందుకు పుట్టించాడట? కారణం ఒకటి చెప్పాడు అక్కడ. ఏంటి అని అంటే, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించాలి. ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించాలి. అవునా? అందుకోసం సంసోనుని ఫిలిస్తీన్ల యుద్ధకి పంపించాడు. పంపిస్తే ఈయన పోయి ఏం చేయాలి? ఇప్పుడు ఈయన ఏం చేయాలిగా? ఆ ఫిలిస్తీన్లను ఓడించి ఇశ్రాయేలీలను విడిపించుకుని తీసుకొని రావాలి. కాకుండా అక్కడికి పోయి ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడట. పోయిన లక్ష్యం ఏంది? ఇశ్రాయేలును విడిపించుకురావాలి. అయితే కళ్ళు ఊరుకోవు కదా. ఒక అమ్మాయిని చూసింది. కళ్ళు చూసిన చోటికి హృదయం పోయింది. కళ్ళు చూసిన చోటికి హృదయం వెళ్ళింది. అదే యోబు గారైతే దీనికి విరుద్ధంగా అంటాడు. ఏమంటాడు తెలుసా? నా కళ్ళు చూసిన చోటికి నా హృదయం కనుక వెళ్ళి ఉంటే నన్ను మీరు నిలదీయండి అని చెప్పి దేవునికి ఒక విధంగా ఛాలెంజ్గా మాట్లాడతాడు ఆయన. అంటే ఆయన ఏమన్నాడంటే, నేను ప్రతి విషయంలో మితముగా ఉన్నాను, నిగ్రహముగా ఉన్నాను, నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. కాకుండా సంసోనేమో ఆ కళ్ళు చూసిన చోటికి ఆయన హృదయాన్ని పారేసుకున్నాడు. హృదయాన్ని పారేసుకొని పోయిన లక్ష్యం పక్కకు పెట్టిండు. అక్కడ పెద్ద పెంట తయారు చేసిండు, కుంపటి తయారు చేసిండు. ఇక వాళ్ళు మొత్తం గూడు పుటాన ఇల్లు, ఇతన్ని చంపేద్దాము అనేటువంటి లక్ష్యంతో వారు ఇతని మీద కక్ష కట్టి కసితో తిరుగుతున్నారు. అయితే చివరికి అక్కడ మొత్తానికైతే ఆయన అనుకున్నటువంటి అమ్మాయి ఆయనకు దక్కలేదు. దక్కకపోవటం మూలంగా విరక్తి చెంది, అంటే ఈ మాయలో ఏం మర్చిపోతున్నాడు? ఇప్పుడు లక్ష్యం మర్చిపోతున్నాడు. లక్ష్యం మర్చిపోయి కళ్ళు చూసిన చోటికి హృదయం వెళ్ళింది. హృదయం కోరుకున్నది దక్కకపోయేసరికి విరక్తి చెందాడు. విరక్తి చెంది అక్కడ నుండి ఇంటితో పడుతున్నాడు. ఇంటితో పడుతుంటే వస్తుంటే ఇద్దరు ముగ్గురు స్త్రీలు కనబడ్డారట. మళ్ళీ ఆయన చూడండి, అందులో ఒక దలీలా అనేటువంటి వ్యభిచారిణి కనబడ్డది. ఇక ఇతడు ఈ మాయలోనే ఉన్నాడు. అంటే ఆమె మీద ఉన్నటువంటి విరక్తితో నువ్వే కావాలా, నాకు ఎంతమంది లేరు అనే టైప్లో అనమాట. అలా దలీలా మాయలో పడ్డాడు. ఇప్పుడు వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు ఈయనని. ఇప్పుడు ఈయన ఈ ధ్యాసలో లేడు, ఈ లోకంలో లేడు. ఆయన ఒక భయంకరమైన మత్తులో ఉన్నాడు. ఏం మత్తు అది? ఏమండి? వ్యామోహపు మత్తు. వ్యామోహపు మత్తు. ఆ మత్తులో ఉండి అసలు దేవుడు నాకు ఏం చెప్పాడు, నేనేం చేయాలి, ఇప్పుడు నేను ఏం పనిలో ఉన్నాను అని ఆలోచించుకునేంత విచక్షణ అతనికి లేదు. ఈలోపు వాళ్ళు వచ్చి ఎక్కడ ఉన్నారో కనిపెట్టారు. ఎవరు? ఫిలిస్తీన్లు కనిపెట్టారు. కనిపెట్టి ఆ దలీలా దగ్గర బేరసారాలు ఆడారు. ఏమని? నీ దగ్గర ఒకడు ఉన్నాడు కదా, వాడు మాకు కావాలి, వాడిని పట్టించినట్టయితే మేము తలా ఇంత ఇస్తామని చెప్పేసి మంచి డబ్బుల ఆఫరు చూపెట్టింది. ఆమె అలాంటి ఆ వృత్తికి పోయిందే డబ్బులు సంపాదించడానికి.
కాబట్టి ఆమెకు షార్ట్ పీరియడ్లో అంటే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే ఆశే కదా. అయితే నేను పట్టిస్తాను అన్నాడు. ఇక్కడ చూడండి ఈ సందర్భాన్ని అంతా కూడా. అప్పుడు అంటే అంతకుముందు అతడిలో ఎంత బలం ఉన్నది అంటే ఫిలిస్తీన్లందరూ కట్టగట్టుకుని వచ్చి బంధించడానికి ప్రయత్నం చేసినా కూడా ఒక్క దులుముతో విడిపించుకోగలిగాడు. గాడిద ఎముకతో వేలాది మందిని చంపగలిగాడు ఆయన. అంత బలవంతుడు ఆయన. కండబలం, గుండె బలం, వీరుడు, మంచి శౌర్యం ఉన్నటువంటి వాడు. అంతటి వాడు ఇప్పుడు నీ బలం ఎక్కడ ఉన్నది అని అంటే ఆయన రకరకాల కారణాలు చెప్పాడు. చువ్వల గురించి చెప్పాడు, కొత్త తాడు గురించి చెప్పాడు, నెత్తి జడల గురించి చెప్పాడు. లాస్ట్కి అసలు రహస్యం చెప్పాడు. నేను పెంచుకున్న వెంట్రుకలలో ఉంది, వెంట్రుకలు కనుక తీసేసినట్టయితే నా బలం పోతుంది అని అన్నాడు. అసలు దేవుడు వాళ్ళ అమ్మకి చెప్పాడు, నాన్నకి చెప్పాడు, నీ కొడుకు బ్రతికి ఉన్నంత కాలం నాజీరు చేయబడాలి, తల వెంట్రుకలు తీయకూడదు అని ఇక ద్రాక్షారసం రకరకాలుగా చెప్పారు. ఇప్పుడు అది వారి మనసులో ఉండాలి. ఇప్పుడు ఇది అసలు లక్ష్య పెట్టట్లేదు ఆయన. అది అసలు మనసులోనే లేదు. ఆ ప్రేమకు వ్యామోహుడే. లాస్ట్గా ఆమె ఏమంటుందనంటే, నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు, ఇన్నిసార్లు అబద్ధాలు చెప్పావు, నిజంగా నా మీద నీకు ప్రేమే లేదు, ప్రేమ ఉంటే నాకు అబద్ధాలు చెప్తావా అని అన్నది. ఈ ప్రేమ వీరుడు ఆ ప్రేమ మత్తులో అంటే కొన్నిసార్లు తాగిన తర్వాత ఏం మాట్లాడతారో సోయి ఉండదు. అంత సోయి తప్పిపోయి నా జుట్టులో ఉన్నదని చెప్పేశాడు. అవునా అని చెప్పేసి మంగళాయనం పిలిపించింది. మంచిగా తొడ మీద పడుకోబెట్టుకొని ప్రేమతో లాలన చేస్తూ ఆ నిద్రలోనికి తీసుకెళ్ళి మొత్తాన్ని తలగురిస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు వస్తారు, పట్టుకుంటారు. ఆయన పట్టుకున్న తర్వాత కొంచెం సోయి వచ్చి ఎప్పటి వలనే నేను విరజిమ్ముదును అనుకొని ఇలా అనబోయిందట. వర్కౌట్ అవ్వట్లా, ఏం కదలట్లా. ఆ సందర్భం గురించి చెప్తున్నాడు చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు అంటే ఎప్పటి వలనే బయలుదేరి విరజిమ్ముదును అని అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. యెహోవా తన వెంట ఉన్నంత సేపు అంటే నాజీరు చేయబడినంత కాలం యెహోవా ఆయన వెంట ఉన్నాడు. ఆయన వెంట ఉంటే శత్రువులు ఎంతటి వారైనా సరే మట్టి కర్పించాడు. కానీ ఎప్పుడైతే చేయకూడనిది చేశాడో అంటే దెలీలా అనేటువంటి ఒక వ్యభిచార స్త్రీని ఆశ్రయించటం ఒక నేరమైతే, నాజీరును కలిగి ఉండాలి, తలక్షౌరము చేయించుకోకూడదని చెప్పినటువంటి మాటను పక్కకు పెట్టి ఆ తలక్షౌరం చేయించుకోవటం అనేటువంటిది రెండవ నేరం. అంటే రెండు ఆజ్ఞలను అతిక్రమించాడు. ఒకటి వ్యభిచారం, రెండవది తలనీల. ఈ రెండు ఆజ్ఞలను అతిక్రమించేసరికి ఇక వేస్ట్ అని చెప్పి ఆయనను విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఇప్పుడు ఏం చేయలేకపోయాడు, గెలవలేకపోయాడు, అంటే ఓడిపోయాడు. అంటే దేవుడు మనల్ని విడిచిపెడితే మనం జీవితంలో ఓడిపోతాం. ఇది గుర్తుంచుకోండి. దేవుడు మనల్ని విడిచిపెడితే పరలోకం మనకు రాదు, దాన్ని గెలవలేం, దక్కించుకోలేం. దేవుడు మనల్ని విడిచిపెడితే అసలు ఈ లోక బ్రతుకు కూడా సరిగ్గా బ్రతకలేం పిల్లరా. అంటే ఇప్పుడు దేవుడు అసలు మొదటగా మనం ఏం చదువుకున్నాం, దేవుడు విడవడు ఎడబాయడు. మొదటి మాట ఏం చదువుకున్నాం, ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. అంటే ఆయన స్వభావమైన లక్షణం ఏంటంటే నా పిల్లల దగ్గర నేను ఉండాలి, నా పిల్లలు నాతో ఉండాలి. అలాంటి మనసు ఉన్నటువంటి దేవుడు వీని దగ్గర నేను ఉండను అని చెప్పి విడిచిపెట్టిపోయాడంటే ఎంత విరక్తి వస్తే విడిచిపెడతాడు, ఎంత విరక్తి వస్తే విడిచిపెడతాడు. ఎంత రోత పని ఆయన చేసింది. అఫ్కోర్స్ సంసోను నీతిమంతుడే తీర్చబడ్డాడు, అది తర్వాత విషయం. ఎందుకు తీర్చబడ్డాడు అనే సబ్జెక్ట్ వేరుంది. రైట్.
ఇక్కడ ఆయనను విడిచిపెట్టాడు. అంటే సంసోను వెంట ఉంటే వేలాది మందిని గెలవగలిగాడు, సంసోనును విడిచిపెడితే ఓడిపోయాడు. ఎంతగా ఓడిపోయాడంటే కనుగుడ్లు ఊడబెరికారు, కాళ్ళు రెక్కలు కట్టేశారు, అపహాస్యం చేశారు, విసురవుతును విసురబెట్టారు, రకరకాలుగా హింసించేశారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి ఎందుకు దూరం అవుతున్నారు అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి, ప్రేమ దోమ అని వాటి వెంట పరిగెడితే దేవుణ్ణి విడిచిపెడతారు, గుర్తుంచుకోవాలి యవనస్తులు. రెండవది, శరీరాశ అని వ్యభిచార దృక్పథంతో వెళ్ళినట్టయితే వారు కూడా దేవుణ్ణి విడిచిపెడతారు. అందుకే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ఆశించకండి. ఆశిస్తే దేవుని ఎడల ఉండేటువంటి విశ్వాసమునకు మీరు దూరం అవుతారు. ఇది సంసోను విషయంలో మనకు చెప్పినటువంటి. ఇప్పుడు మనం దీని నుండి నేర్చుకోవాల్సిందేంటి? మొదటిది, దేవుడు మన పట్ల కలిగి ఉన్న లక్ష్యం ఏంటి? ఇప్పుడు సంసోను పట్ల ఒక లక్ష్యం ఉన్నది కదా, సంసోను పట్ల ఒక ఉద్దేశం ఉంది కదా. ఏం ఉద్దేశం అనుకున్నాం? ఇశ్రాయేలీలను విడిపించాలి, కాపాడాలి, అవునా? అలాగే ఇర్మియా భక్తుడికి ఒక లక్ష్యం ఉంది, పౌలు భక్తుడికి ఒక లక్ష్యం ఉంది, యేసు ప్రభుల వారి పట్ల ఒక లక్ష్యం ఉంది. ఇట్లా ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క లక్ష్యం ఉంది. ప్రిస్కిల్ల పట్ల ఒకటి ఉంది, అవునా? సునేమీరాల పట్ల ఒక లక్ష్యం ఉంది. ఇలా ఒక్కొక్క స్త్రీ పట్ల ఒక్కొక్క లక్ష్యం ఉంది, ఒక్కొక్క పురుషుడి పట్ల ఒక్కొక్క లక్ష్యం ఉంది. అలాగే మన పట్ల కూడా ఒక లక్ష్యం ఉంటుంది. మీరు ఇదివరకు వినుంటారు, మనం పుట్టక మునిపే ముందుగా సిద్ధపరిచిన సక్రియలు అని అన్నాడు. అంటే మన పట్ల కూడా ఒక లక్ష్యము ఉంటుంది. ఆ లక్ష్యాన్ని మనం ఒకవేళ గుర్తెరిగినా ఆ లక్ష్యమును విస్మరించి దారి తప్పేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎలాంటి సందర్భాలలో అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అంటే ఏంటనుకున్నారు? ఇందాక చెప్పినట్టుగా నాకు కూడా ఇంత ఉండాలి, నేను కూడా ఇంత ఆస్తిమంతున్నై ఉండాలి, ఇంత స్థితిమంతున్నై ఉండాలి, నేను కూడా అధికారం చెలాయించాలి, అవునా? ఇలాంటి కాంక్ష, ఇవి ఏవి ఉన్నా కూడా మన లక్ష్యమును మనం తప్పిపోయేటువంటి ప్రమాదము ఉంటుంది. నిజంగా చెప్పండి, అసలు సిసలైనటువంటి ఫలితం ఏంటి? అసలు సిసలైనటువంటి జీవితం ఏంటి? ఏది సంతోషకరమైనటువంటిది, ఏది శాశ్వతమైనటువంటిది అనంటే మనం మరణించినా మరలా బ్రతకాలి, బ్రతికిన మనం మరెన్నటికి మరణించకూడదు. అదే నిత్య జీవం. అది పరలోకంలో దక్కుతుంది. పరలోక స్వాస్థ్యం మనం పొందుకున్నామంటే అక్కడ సుఖము, సంతోషము, సమాధానము, సంతృప్తి ఇవన్నీ శాశ్వత కాలం ఉంటాయా అనంటే దేవుడు ఇవ్వదలుచుకుంటే అది అసాధ్యం అండి? ఏమండి? అది సుసాధ్యం. దేవుడికి చిన్న విషయం అది. ఇప్పుడు ఈ లోకాలను కలుగజేసింది ఎవరు? ఈ లోకమును కలుగజేసింది ఎవరు? ఇందులో రంగులను ఇచ్చింది ఎవరు? ఈ రుచులను ఇచ్చింది ఎవరు? ఈ వాసనలు ఇచ్చింది ఎవరు? ఏమంటే ఈ సమస్తమును మనకి ఇచ్చింది, ఈ మధురమైనటువంటి వాటిని ప్రసాదించింది ఆయనే కదా. ఇన్ని ఇచ్చినటువంటి వాడు ఇన్ని కోట్ల సంవత్సరాల నుండి ప్రకృతిని కాపాడుతున్నటువంటి ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ఒక రోజుకి 850 కోట్ల మందికి ఆహారాన్ని ఇస్తున్నాడు ఆయన. అవి ఏంటి? వరి గింజలు కావచ్చు, గోధుమ గింజలు కావచ్చు, జొన్న గింజలు కావచ్చు, ఉప్పులు పప్పులు ఏవైనా కావచ్చు. ఇన్ని ఇస్తున్నటువంటి ఆయనకి పరలోక జీవితాన్ని ఇచ్చి ఆ పరలోకంలో బ్రతకడానికి కావలసినటువంటి వాటిని ఇవ్వటం అనేటువంటిది పెద్ద విషయం అండి కాదు. కానీ అంత దూరం మనం ఆలోచించకుండా ఈ అల్పకాలము ఉండేటువంటి సుఖ భోగములకి మనము దృష్టి సారించి అసలు లక్ష్యాన్ని కోల్పోతున్నాం. ఇక రెండవ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసి ముగిస్తాం. ఈ రెండవ వ్యక్తి ఎవరయ్యానంటే ఇప్పుడు ఈ సంసోనుని ఎడబాసాడు. ఇప్పుడు ఎందుకు దూరం అవుతున్నారు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ కోణంలో మనం ఆలోచిస్తున్నాం. ఎందుకు దూరం అవుతున్నారు అంటే ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అదొకటి మనం గమనించాం. లోక ఆశలు
కూడా దేవుణ్ణి దూరం చేస్తాయి అని చదువుకున్నాం. అందుకు ఉదాహరణని సంసోనుని ఎరిగా. ఇప్పుడు రెండో వ్యక్తి ఎవరు ఆయన అంటే సౌలు, ఇశ్రాయేలీలకి మొదటి రాజు. అవునా? మొదటి రాజు. ఈయన ఏం చేశాడు అనంటే, మొదటిది, ఆ రోజు దేవుడు ఒక నిబంధన పెట్టాడు. ఒక తండ్రిగా, ఒక దేవుడిగా ఆయన ఎవరికి ఏ పని చెబితే ఆ పని చెయ్యాలి. ఏ గీత గీస్తే ఆ గీత వెంబడి నడవాలి, దాటకూడదు, అలాగని వెనక్కి రాకూడదు. ఆ గీత వెంబడి వెళ్ళాలి. ఆ విషయంలో దేవుడు ఏం చెప్పాడు ఆ రోజుల్లో అనంటే, బలిపీఠం ఎక్కి బలి ఎవరు ఇవ్వాలి అనంటే యాజకుడు మాత్రమే ఇవ్వాలి. సరే, ఇప్పుడు ఎక్కడో పశువులను కాసుకునేటువంటి, గొర్రెలను కాసుకునేటువంటి ఆయనను తీసుకొచ్చి ఇశ్రాయేలులకి రాజులుగా చేస్తాడు. ఇశ్రాయేలులకి రాజులుగా చేసిన తర్వాత దేవుడు ఆయనను పరీక్షించాడు. దేవుడు ఆయనని పరీక్షించాడు. ఇప్పుడు మీరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు ఎక్కడెక్కడో ఏవేవో పనులు చేసుకుంటారు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేనికోసం పిలిచాడు? ముందుగా మీరు రక్షించబడటం కోసం పిలిచాడు. రెండవది దేనికోసం పిలిచాడు తెలుసా? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి రాజులైన యాజక సమూహములు మీరు అని అంటే ఇక్కడ రెండు మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, మీరు రక్షించబడాలి, మీతో పాటు మీరు మరికొందరిని రక్షించాలి. ఇది మన జీవిత లక్ష్యం. అవునా? రైట్. ఈ ప్రయత్నములో మనం ఉంటుండగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అంటే ఇలా ఉంటారా, ఉండరా? ఆ పరీక్షలు ఎలాగనైనా రావచ్చు. ఇట్లా వస్తాయని చెప్పి ముందే ప్రశ్నాపత్రం ఆయన లీక్ చేయడు. అది రహస్యంగా ఉంటుంది. అది ఏ విధములోనైనా రావచ్చు. ఇప్పుడు సౌలు గారి విషయంలో కూడా ఆయన ఎలా పరీక్షించబడుతున్నాడు అనే సంగతి ఆయనకు తెలియదు. దేవుడు పరీక్షించాలి అనుకున్నాడు. ఓకే, ఏం పరీక్షించాలనుకున్నాడు అనంటే, నా మీద వీడికి నమ్మకం ఉంటుందా, ఉండదా? ఏంటది? నా మీద నమ్మకం ఉంటుందా, ఉండదా? ఏం నమ్మకం? దేవుడు నా వెంట ఉండగా. మీరు ఇందాక ఒక మంచి మాట జ్ఞాపకం చేసుకున్నాం కానీ చదువుకోలేదు. ఈ సందర్భంలో అది చదువుకొని సౌలు గారి దగ్గరికి వెళ్దాం. ఎక్కడానంటే 13వ అధ్యాయం, హెబ్రీలో రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలో రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ఏం చేయమంటున్నాడు? ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకు ఏం చేయగలడు? మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. మనం ఏమనాలట? దేవుడు నా వెంట ఉండగా మనుషులు నన్ను ఏం చేయగలరు అని ధైర్యంగా ఉండాలట మనం. ఆ ధైర్యం సౌలులో ఉందా లేదా అని పరీక్షించాలంటున్నాను. పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఆ ధైర్యం సౌలులో ఉందా లేదా? ఇప్పుడు సౌలు గారి మీదికి ఫిలిస్తీన్లు దండయాత్ర చేస్తున్నారు, ఇశ్రాయేలీల మీదికి. సౌలు రాజు. అయితే ఇశ్రాయేలీలకి ఒక నియమం ఏర్పాటు చేయబడ్డది. ఏంటి అనంటే, యుద్ధమునకు వెళుచున్న ప్రతిసారి బలి అర్పించి, ఈ యుద్ధమునకు వెళ్ళుటకు దేవునికి సమ్మతమేనా కాదా అని తెలుసుకొని, సమ్మతి అని అంటేనే యుద్ధానికి వెళ్ళాలి. సమ్మతి అని చెప్పినప్పుడు వెళితేనే వారు యుద్ధంలో గెలుస్తారు, లేదంటే ఓడిపోతారు. అయితే ఇప్పుడు బలి అర్పించాలి. ఈ విషయము సమూయేలు గారికి చెప్పారు. సౌలు సమూయేలుకి చెప్పాడు. సౌలు గారి గురువు అప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, సౌలు నువ్వైతే వెళ్ళు, నేను వస్తున్న పదా అని అన్నాడు. నేను వస్తున్న పదా అన్నాడు. అంటే ఏమనుకుంటాం?
నా వెనకాల 5-10 నిమిషాల తర్వాత వస్తాడు అని అనుకుంటాను. 5-10 నిమిషాలు కాదు, గంట అయినా రాల. గంట కాదు, ఆ రోజు కూడా రాల. ఆ ఒక్క రోజు కాదు, ఫిలిస్తీన్లేమో కుప్పలు కుప్పలుగా సైన్యము వచ్చి చుట్టుముట్టి దిబ్బడి వేస్తున్నారు, వాళ్ళు ముట్టడి వేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు రాజ్యం మీద పడతారో తెలియదు, అంత ప్రమాదం పొంచి ఉన్నది అక్కడ. రోజు గడిచిన కొలది వాళ్ళు మీదకి వచ్చేస్తున్నారు. ఇక్కడ సమూయేలేమో ఇంకా రావట్లేదు. ఎందుకు సమూయేలు ఎందుకు రావాలి? సమూయేలు యాజకుడప్పుడు. ఆ సమూయేలు బలి అర్పిస్తే కానీ యుద్ధానికి వెళ్ళాలి. బలి అర్పించి దేవుడిని అడగాలి, అప్పుడు దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు సమూయేలు కోసం సౌలు గారు ఎదురు చూస్తున్నారు. ఒక రోజు అయింది, రాలా. అక్కడ వాళ్ళు బూరలు ఊతి చెప్తున్నారు, ఏమైంది ఇంకా యుద్ధ కలబడదామా, లేమంటే మమ్మల్ని వచ్చి ఆక్రమించుకోమంటారా అని చెప్పి వాళ్ళ దగ్గర నుండి వర్తమానాలు వస్తున్నాయి. సౌలు గారికి ముచ్చెమటలు పడుతున్నాయి. సమూయేలు వస్తలేడు. ఆయన నెమ్మదిగా ఉన్నాడు. ఆయన ఎందుకు నెమ్మదిగా ఉన్నాడంటే దేవుడు ఆయనకు ఆల్రెడీ చెప్పాడు, అరే కొంచెం ఆగరా, వాడు ఏం చేస్తాడో చూద్దాం, నా పట్ల భరోసా కలిగి ధైర్యంగా ఉంటాడా. ఏమని ఇంతగా చదువుకున్నాం కదా, దేవుడు నా వెంట ఉండగా నాకేం భయం, నరమాత్రుడు నాకు ఏం చేయగలడు అనేటువంటి మైండ్తో సౌలు ఉండాలి అక్కడ. అలా ఉంటాడా లేదంటే ఇంకేమైనా ఊగిసలాడతాడా చూద్దామని చెప్పి సమూయేలుని దేవుడే ఆపుతున్నాడు అక్కడ. సమూయేలు ఒక రోజైనా రాల, రెండో రోజు రాల, మూడో రోజు రాల, 7 రోజులు గడిచినాయి. 7వ రోజు ఇక లాభం లేదు, ఆయన వచ్చేటట్టు లేడు, ఇక్కడ ఇది ఆనమేటట్టున్నది, ఇక అంత పోతుంది. నేను అసలు వద్దనుకున్నాను, కానీ ఇప్పుడు నేను రాజునయ్యాను, రాజుగా రాజ్యపు రుచిని ఎరిగాను. ఇప్పుడు నా చేతుల నుండి రాజ్యం పోతే ఒకసారి అనుభవించిన తర్వాత తెచ్చుంటుంది అది కదా. ఈ ఆశ, ఈ భయం, రెండు ఆశ భయం కలిగి ఇక సమూయేలు రావట్లేదు కాబట్టి నేనే బలి అర్పిస్తాను అని చెప్పి వెళ్ళి బలిపీఠం ఎక్కి బలి అర్పించి ఇంకా ప్రేయర్ కూడా చేసిండో లేదు. ఈలోపు సమూయేలు గారు మెల్లగా వచ్చిండు. ఒక 5 నిమిషాలు ముందుకు వస్తే అయిపోగదయ్యా. ఆ 5 నిమిషాలలోనే ఉన్నదిరా మతలబు. ఏమండి, మనం పాపం చేయడానికి ఎన్ని నిమిషాలు కావాలి? మోహపు చూపు చూడడానికి ఎన్ని నిమిషాలు కావాలి? లేదా క్రియారూపకం జరగాలన్నా కూడా నిమిషాలలో చేసేస్తాం కదా. వచ్చి ఏం చేశావు అని అన్నాడు. నీళ్ళవంతులు బలెందుకు అర్పించావు అని అన్నాడు. అయ్యా, ఆడ వాళ్ళేమో పొంచి ఉన్నారు, మీరేమో ఇంకా రాలేదు, అందుకే నేను బలి అర్పించాను అన్నాడు. ఇక ఆశలు జాలించుకో, నీ రాజ్యం నీ యొద్ద నుండి దూరం అవుతుంది అన్నాడు. ఇది మొదటి. ఇక రెండవ సందర్భం అన్నాడు అంటే అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు. యుద్ధానికి వెళ్ళమని ఏమని చెప్పాడంటే, అంటే ఆడ చాలా విషయం ఉన్నదిలేండి. అమాలేకీలను అందరినీ చంపే, ఎందుకంటే నాకు నా జనాంగానికి వాళ్ళు చాలా వ్యతిరేకంగా ప్రవర్తించారు, వాళ్ళని చంపే. అదే సమయంలో అక్కడ పట్టుబడినటువంటి ఏ సొమ్ము కూడా మీరు తెచ్చుకోకూడదు అన్నాడు. మీరేం అక్కడ జీవరాశులని వాటిని వీటిని ఏమి తెచ్చుకోకూడదు, కంప్లీట్లీ చంపేసి నాశనం చేసి రావాలి అని అన్నాడు. అంటే ఈయన ఏం చేసిండంటే యుద్ధం చేసిండు, గెలిచిండు, చాలామంది సైనికులు చంపేసి రాజుతో మాత్రం రాయబారం చేసుకున్నాడు, సంధి కుదుర్చుకున్నాడు. మరి వాళ్ళ మధ్యలో ఉన్న లావాదేవీలు ఏంటో మనకు తెలియదు. మొత్తానికి రాజును చంపలే. రాజును చంపకపోగా మంచి మంచి కొవ్విన పొట్టేళ్ళని, గొర్రె పొట్టేళ్ళని, మేక పొట్టేళ్ళని, కోడె దూడలని, వీటన్నిటిని, ఇంకా బంగారాన్ని, వాటిని వీటిని తెచ్చుకొని కొంత సాటు మధ్యని మూడు దూడ్చుకున్న తర్వాత చూడండి,
సాటుగా తిని ముద్దు దుడుచుకొని ఏం ఎరగనట్టు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం అన్నట్టుగా వస్తారు. అవునా? ఈయన కూడా ఏం జరగనట్టుగా అమాయకంగా యాక్టింగ్ చేస్తున్నాడు అన్నమాట. వచ్చేసారు ఎవరు? సమూయేలు గారే వచ్చేసారు. వచ్చిన తర్వాత సౌలు ఏం చేశావు అని అంటే, నేనేం చేశానయ్యా? అమాలేకుల మీదకి వెళ్ళమన్నావు, వెళ్ళాను. యుద్ధం చేయమన్నావు, చేశాను. చంపమన్నావు, చంపేశాను, వచ్చాను. మరి ఆ దొడ్డిలో గొర్రెల అరుపులు వినబడుతున్నాయి, ఎక్కడ ఇయ్యానన్నాడు. అంటేనయ్యా దేవునికి బలి అర్పించడానికి పట్టుకొచ్చినానన్నాడు. ఈయన తెచ్చుకొని కవరింగ్ ఏం చేస్తున్నాడు? దేవుని పేరు చెప్తున్నాడు అక్కడ, దేవునికి బలి అర్పించటానికి. ఓకే, దేవునికి బలి అర్పించటానికి అని చెప్పి చెప్తున్నాడు. ఆ సందర్భంలో అంటే చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు నేరుగా ఆ సందర్భంలో సమూయేలు గారు సౌలుతో ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకము 25వ అధ్యాయము 15వ అధ్యాయము 26వ వచనం. సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకము 15వ అధ్యాయము 26వ వచనం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. ఇక నీకు నాకు సోపతి సరిపోయింది, ఇక కుదరదు. నీతోవా ఒక తీరున్నది, నాతోవా ఒక తీరున్నది, కుదరదు. నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను ఎన్నిసార్లు? ఇందాక 2 చెప్పుకున్నాం మన ఏంటి? అదే బలి అర్పించేటువంటి విషయం ఒకటి. ఇక్కడ చంపవన్నటువంటి వాళ్ళని చంపలేదు, తీసుకోవద్దు, తీసుకొచ్చుకోకూడదు అని చెప్పినటువంటి వాటిని తీసుకొచ్చుకున్నాడు. ఓకే, అట్లా విడమర్చి మాట్లాడుకుంటే 3 అవుతాయి. ఓకే, ఇంకా 4 కూడా అవుతాయి. సరే, 2 సందర్భాల్లో ఆజ్ఞాతిక్రమం చేశాడు గనుక ఏమంటున్నాడు? నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను, నిన్ను విడిచిపెట్టెను, నీకు ఎడబాసెను, నిన్ను విడిచిపెట్టెను అని అంటున్నాడు. దేనికన్నాడు? ఆజ్ఞను విసర్జించుట మూలంగా. ఇప్పుడు మనకు ఆజ్ఞలు ఉన్నాయా? మనకి ఏమి లేవా? ఏమేమి ఆజ్ఞలు ఉన్నాయి చెప్పండి, మీరే చెప్పాలి. మీ జ్ఞాపకం ఉన్నాయి చెప్పండి, వరుసగా చెప్పాలని కూడా ఏం లేదు. ఏమేమి ఆజ్ఞలు ఉన్నాయి? నమ్మిన మనకి దేవుడు ఏం ఆజ్ఞలు ఇచ్చాడు కొత్త నిబంధన ప్రకారం? ఏం లేవా? యెహోవాను మాత్రమే ప్రేమించాలి, నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించాలి, ఇంకా తల్లిదండ్రులను సన్మానించాలి, ఇంకా ఉండకూడదు. ఓకే, ఇంకా అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలింపకూడదు, పలకకూడదు. ఇలా చేయాల్సినవన్నీ ఉన్నాయి, చేయకూడనివి కూడా ఉన్నాయి. ప్రార్థించటం కూడా ఆజ్ఞనా కాదా? ఆజ్ఞ. బైబిల్ను ధ్యానించటం, చదవటం ఆజ్ఞనా కాదా? ఆజ్ఞ. ఆ దినము సమీపించుట కొలది మరి ఎక్కువగా కూడుకొనుడి అని అంటాడు. అంటే ఇలా మరి ఎక్కువగా దైవ సన్నిధిలోకి వచ్చి కూడుకోవాలంటాడు. అది ఆజ్ఞనా కాదా? ఆజ్ఞ. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఆజ్ఞనా కాదా? ఏమండి, రకరకాల కృపా వరములు మీకు ఇవ్వబడతాయి. ఆ వరములను పరిచర్య రూపంలో మీరు చెయ్యాలి. పరిచర్య చేయటం ఆజ్ఞనా కాదా? ఆజ్ఞ. రైట్. ఇప్పుడు మీరు, ఎందుకంటే మీ గురించి నాకు డీటెయిల్గా తెలియదు కాబట్టి నేనేం చెప్పలేను, ఓవరాల్గా మాత్రమే మాట్లాడతాను. ఏమైనా చెప్తే మీ కాపరి గారు చెప్తారు. ఓకే, మీరే స్వచ్ఛందంగా చెబితే దేవుడు సంతోషపడతాడు, మేము కూడా సంతోషపడతాం. అవునా? రైట్. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఇక్కడ ధర్మశాస్త్రం విషయంలో
చేయమన్నవన్నీ ఒక లిస్టు, చేయకూడవు అనేటువంటివి ఒక లిస్టు. చేయమన్నవి చేయకపోయినా పాపమే, చేయొద్దన్నవి చేసినా పాపమే. వెరీ గుడ్. ఇప్పుడు మొదటగా నేను అడుగుతాను, చేయమన్నవి మీరు ఏమేం చేస్తున్నారు అంటే మిమ్మల్ని నేను తక్కువ చేసి మాట్లాడట్లా, ఒక క్లారిటీ రావడం కోసం మాట్లాడుతున్నాను. చేయమన్నవి మీరు ఏమేం చేస్తున్నారు ఉదాహరణకు చెప్పండి. ఉదాహరణకి ఏమేం చేస్తున్నారు? ఏం చేస్తున్నాం అంటే కలవరతలేదయ్యా ఈ కార్యం చేస్తున్నాం కదా, ఓకే అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు. మీరు ఇంత ధనం వేసుకుంటూ డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, ఇంకా రకరకాల పనులు చేస్తున్నారు. ఇప్పుడు వంట చేసేవాళ్ళు అక్కడ ఆనే ఉన్నారు, మరి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, తెలవట్లా రానట్టున్నారు ఇక్కడ. రైట్, పాపం వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు మార్త లెక్క. ఓకే రైట్, మీరు పనులు చేస్తున్నాం. అయితే ఈ ఒక్క రోజుకేనా, ఈ 3 రోజులకేనా, మరి మిగతా రోజులు కూడా ఉంటాయా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నారా? ఉదాహరణకు ఒకటి చెప్పండి, మా పొరుగు వాళ్ళని ప్రేమించానండి, ఇట్లా ఈ పని చేసి ప్రేమించానని చెప్పండి ఒకటి. ఎవరైనా ఫాస్ట్గా ఏం అక్క చెప్పండి, ఉదాహరణ చెప్పండి ఒక మాట. ఏం చేశారు మీరు అక్క? దేవుడి వాక్యం చెప్పారా? వినపడట్లా, చెప్పండి. మీరు 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 మంచి ధైర్యవంతులు, మీరు మంచి మనసున్న వాళ్ళలాగా అర్థమవుతున్నారు. చెప్పండి ఏం చేశారు? అర్థం కాదు. దేవుని పని ముందుండి చేయాలి. ఓకే, ఇప్పుడు ఆకలైన వాడికి అన్నం పెట్టండి, రోగంతో ఉన్నటువంటి వారిని పరామర్శించండి, ఇల్లు లేనటువంటి వారికి నీ ఇంటిలో చోటు ఇవ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈ బాబతి ఏమైనా చేస్తున్నారా? ఓకే, చేయమన్నవన్నీ చేయాలి. ఇంకా నేను దాని లోతుల్లోకి వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడాలనుకోవట్లా. ఓకే రైట్. చేయకూడదు అని చెప్పాడు కదా, కొన్ని చేయకూడదు అన్నటువంటి వాటిని చేస్తున్నామన్న వాళ్ళు చేయతండి. ఏం చేస్తున్నావు అక్క? నేను అడిగింది అదే, చేయకూడనటువంటి వాటిని చేస్తున్న వాళ్ళు చేయొద్దండి అన్నాను. డిస్టర్బ్ అయినావు. ఓకే, చేయకూడదు చేయకూడదు ఏమేమి ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. రైట్, అవి చేసినా కూడా ఆజ్ఞ అతిక్రమము. ఒక మాట, ఏ మాట కామాట అక్క, అమ్మ నువ్వు చెప్పాలి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చిన్నదో పెద్దదో ఒక్క అబద్ధం అన్న ఆడి ఉండవా? ఆడినావు, నిజాయితీ ఒప్పుకున్నావు, దేవుడు నిన్ను క్షమించును కాక. మళ్ళా కూడా అబద్ధం ఆడతావు కదా, ఆడవా? అమ్మ చెప్పింది, చెప్పిన వాళ్ళు ఎంతమంది? అసలు దొంగలు ఎవరు తెలుసా? చేసినా చేయలేదు అని చెప్పకుండా ఉన్నోళ్ళే. ఇప్పుడు చేయొద్దండి, చిన్నదో పెద్దదో అబద్ధం ఆడిన వాళ్ళు చేయొద్దండి. 1 2 3 4 5 6 7 మీ ధైర్యం ఏంటి అసలు? మీరు సౌలు కంటే గొప్పోళ్ళా? మీరు సమూయేలు కంటే గొప్పోళ్ళా? దయచేసి ఇక నుండి ప్రాణం పోయినా సరే, ఆస్తి కరిగిపోయినా సరే అబద్ధము ఆడకూడదు. ఇందాక పిల్లలు చక్కగా చెప్పారు కదా ఆజ్ఞలు ఏంటి అంటే, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగువానిది ఏమీ ఆశించకూడదు. అవునా? ఇలా చాలా ఉన్నాయి కదా. వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేసి ఉంటారా ఎప్పుడన్నా? ఇలా చేయకూడనివి చేయొద్దు. ఆజ్ఞను అతిక్రమించినట్టయితే ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు సమూయేలు విషయంలో సంసోను విషయంలో, సౌలు విషయంలో ఏం జరిగింది? దేవుడు ఎడబాసాడు కదా. మనము కూడా ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఎడబాస్తాడు. కనుక మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడని నమ్మడమే కాదు, నోటితో ఒప్పుకోవటం మాత్రమే కాకుండా ఆ నమ్మకం అనేటువంటిది క్రియారూపకములో చూపించగలగాలి. ఒకసారి ఆ మాట చూసుకొని ముగించుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
16వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులునయ్యుండి. దేవుడు మాకు తెలుసు అని అంటారట. ఇన్ ది సేమ్ టైం వాళ్ళు ఏం చేస్తారట? అసహ్యమైన బ్రతుకుతారట. చీపోరా ఏం బ్రతుకు నీది అనే పరిస్థితుల్లో బ్రతుకుతారట. అసహ్యులను అవిధేయులను, లోబడరు. కొన్నిసార్లు పాస్టర్ గారు చెప్పిన వినం మనం. ఆయన ఏంది మనం చెప్పేది అనుకుంటాం కదా. అవిధేయులను ప్రతి మంచి కార్యం, సత్కార్యం, వాక్య సంబంధమైన కార్యం విషయంలోనూ భ్రష్టులునై ఉండి. అంటే సత్కార్యం విషయంలో భ్రష్టులు అంటే దాని అర్థం ఏంటి? ప్రియులరా, సత్కార్యము ఏదైతే ఉంటుందో అది జరగకుండా ఉండటానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం. అది భ్రష్టుడి లక్షణం. అది భ్రష్టుడు అంటే సాతాను. ఇక్కడ వాడు ఏం చేస్తాడు? మంచి కార్యం చెడగొడతాడా? బాగు చేస్తాడా? చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మనం కూడా కొంతమంది ఎలా ఉంటామంటే చేయము, చేయనీయం. మనం చేయం, ఆ కార్యాన్ని జరగనీయం. ఏదో ఒక పుల్ల పెడతాం, ఏదో ఒక ఇబ్బంది, దాన్ని డిస్టర్బెన్స్ చేస్తాం, ఒక పురికి రానియం. అది కూడా భ్రష్టత్వ పని. అలా చేసి క్రియల ద్వారా నువ్వు ఏం చేస్తున్నావట? నోటితోటేమో దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నావట, కానీ నీ చేతల ద్వారా ఏం చేస్తున్నావు అంటున్నాడు? తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. అంటే పనులు చూస్తే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళ లెక్క కనిపించడం లేదు అని అంటున్నాడు. అంటే నువ్వు దేవుడు ఉన్నాడని ఎరిగినట్లుగా, నమ్ముకున్నట్లుగా, జీవిస్తున్నట్లుగా కనిపించటం లేదు అన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవునికి ఎందుకు దూరం అవుతున్నామంటే మొట్టమొదట గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, లోక ఆశలలో పడిపోవటం మూలంగా దేవునికి దూరం అవుతాం. ఒక సంసోను వలె ఉంటే దేవునికి దూరం అవుతాం. ఒక సౌలు వలె ఉంటే దేవునికి దూరం అవుతాము. మరి దగ్గర అవ్వటం ఎలా? దేవుని చిత్తం అయితే మళ్ళీ ఎప్పుడైనా దాని వివరంగా మాట్లాడుకుందాం. ఓకే. ఆజ్ఞ అతిక్రమము చేస్తే దేవుడు మనల్ని ఎడబాస్తాడు. దేవుడు మనల్ని ఎడబాసాడు అనంటే వీరుడైనటువంటి సంసోను గారే నేల ఖర్చుకు పడ్డాడు. సౌలు కూడా తక్కువేం కాదు, ఆయన వీరుడే, ఒక రాజు. అలాంటి వాడు మట్టి ఖర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళకంటే గొప్పలం మనం కాదు. మనమును వారి వలె ఆజ్ఞాతిక్రమం చేసి దేవుడు మనకు దూరం అయ్యేటట్లుగా చేసుకోకూడదు. దేవుడు మనకు దూరం అవుతే ఈ బ్రతుకు బాగుండకపోవచ్చు. దేవుడు మనకు దూరం అయితే పరలోక జీవితం మనకు అసలే దక్కదు. ఆ నిత్య జీవం కోల్పోతాం, నిత్య స్వాస్థ్యాన్ని కోల్పోతాం, నిత్య సుఖాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని మనం కోల్పోతాం. తీరని భయంకరమైన నరకానికి జారిపోతాం. అలాంటి వారముగా మనం ఉండకూడదు అనంటే మనము ఆజ్ఞను మనసులో పెట్టుకోవాలి, ఆజ్ఞకు లోబడి బ్రతకాలి. మీరు అలా బ్రతుకుతారని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.